నైస్. ఇక టైం చూడండి 1:05, 1:06 అయితే అవుతుంది. సో, ఇప్పుడే మనకు కొన్ని డీల్స్ అనేవి మన టెలిగ్రామ్ డీల్ ఛానెల్‌లో అయితే వేశాను. కూలర్స్ కొనాలన్నా, టీవీ కొనాలనుకున్నా, అలాగే ఫ్రిడ్జ్ కొనాలనుకున్నా ఇంకా ఏసీ కొనాలనుకున్నా కూడా ఇదే మంచి టైం అనమాట మనలాంటి మధ్య తరగతి వ్యక్తులకు. సో, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డే సేల్ జరుగుతుంది. ఇది 7థ్ మార్చి నుంచి 13థ్ మార్చ్ వరకు అయితే జరుగుతది. ఈ యొక్క సేల్ అనేది. కాకపోతే ఫస్ట్ ఆర్ సెకండ్ డే మాత్రం తీసుకుంటే ఏదైతే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ అయితే ఉందో ఆ క్రెడిట్ కార్డ్ మీద మీకు ఎక్కువ పర్సెంట్‌లో మనకు ఆఫర్ అనేది ఇస్తుంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈరోజు ఫస్ట్ రోజు సోనీ టీవీస్ మీద 11,000, ఒకదాని మీద 7,000 ఇలా మనకు ఆఫర్స్ అయితే ఇచ్చారనమాట. సో, వేరే దాని మీద ఎక్కువైతే ఇవ్వలేదు. మిగతా దాని మీద చెక్ చేస్తే 2,500 ఇలా అయితే ఉన్నాయి. కానీ సోనీ టీవీస్ మీద ఎక్సలెంట్ డీల్స్ అయితే ఇచ్చారు. సో, ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే కొనండి. సోనీ టీవీస్ అయినా కానీ వేరే అదర్ టీవీస్ అయినా అవన్నిటి గురించి చెప్తాను. టోటల్‌గా ఒక 10 టీవీ చెప్తాను. దాంట్లో నేను ఒక 5 టీవీస్ పిక్ చేస్తాను. మీరు తీసుకోమని చెప్తాను. అవి ఖచ్చితంగా తీసుకోండి. మీ యొక్క డైలీ లైఫ్ యూసేజ్‌లో ఆ టీవీస్ మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తది. ఫస్ట్ టీవీ గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంటాయి ఫ్లిప్‌కార్ట్‌వి. అలాగే ఇంకొంచెం కిందకి చెక్ చేస్తే మీకు అమెజాన్ యొక్క లింక్స్ కూడా ఇస్తాను. సో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీనికి నాకు తెలిసి నేను చెక్ చేశాను. ఫ్లిప్‌కార్ట్‌లోనే ఇప్పుడు మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి. అమెజాన్ కూడా నేను ఇస్తాను. దాని తర్వాత మీరు చెక్ చేసుకొని ఎక్కడ తక్కువ అక్కడ మీరు తీసేసుకోండి. అక్కడ కూడా హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ ఆఫర్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఆఫర్ అయితే ఉంటుంది. బట్ మనకి ఇక్కడ సేల్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఫ్లిప్‌కార్ట్‌లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఎవరైతే నీడర్ అయితే ఉన్నారో లూట్ ఆఫర్స్ చూస్తున్నారు, తక్కువ ప్రైస్‌లో ఇంకా పెద్ద మొత్తంలో మంచి ప్రొడక్ట్ కొనాలి, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ, సౌండ్ బార్ ఇలా అయితే అనుకుంటారు కదా, వాళ్ళు మన యొక్క టెలిగ్రామ్ డీల్ ఛానల్‌లో జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇచ్చాను. ఇది ఇప్పటికిప్పుడే మీ మొబైల్ ఓపెన్ చేసి షివ్ టెక్ డీల్స్ అని టెలిగ్రామ్ యాప్‌లో సెర్చ్ చేస్తే మన ఛానల్ పేజీ 19,500 పైగా మెంబర్స్ అనేది ఉన్నారు. జాయిన్ అయ్యి లూట్ అయితే పొందుతున్నారు. డైలీ లూట్స్ అయితే వేస్తుంటాను. మీరు కూడా జాయిన్ అయ్యి లూట్ అయితే పొందండి ప్రతి ఒక్క ప్రొడక్టు. సో, ఇది నేను చెప్పాలని అనుకున్నాను. మీరు నన్ను ఇక్కడ కనపడుతున్న నెంబర్‌కి వాట్సాప్ ద్వారా అడిగినా పర్లేదు. ఏసీ గురించైనా, ఫ్రిడ్జ్ గురించైనా, కూలర్ గురించైనా, దేని గురించైనా అడిగినా పర్లేదు. నేను మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా? మరి సోనీ బ్రావియా 2 43 ఇంచెస్ టీవీ, దీని మీద హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే రూ. 7,000 ఆఫర్ అయితే ఇస్తున్నారు. యాక్చువల్ ప్రైస్ 38,900 రూపీస్ అయితే ఉంది. రూ. 7,000 తగ్గిస్తే అంటే డైరెక్ట్ పేమెంట్, ఈఎంఐ పేమెంట్ కూడా కాదు. అది గుర్తుంచుకోండి. సో, సూపర్ ఎక్సైటెడ్ కదా! ఎందుకంటే డైరెక్ట్ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అంటే మనకు ఇంకొక ఎక్స్ట్రా పడుతుంటది మంత్లీ. ఈఎంఐ కాకుండా డైరెక్ట్ పేమెంట్ చేస్తే 51,740 రూపీస్‌కి అయితే వస్తుంది. రూ. 7,000 ఆఫర్ తోటనమాట. ఇది సూపర్ డీల్ అయితే అంటాను. అలాగే సామ్సంగ్ టీవీస్ మీద కూడా అయితే ఉన్నాయి. సామ్సంగ్ టీవీలు ఫ్లిప్‌కార్ట్‌లో మనకు 2 సిరీస్ అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఒకటి వివిడ్ అని, విజన్ ప్రో అయితే ఉంది. సో, వివిడ్‌ని పక్కన పెట్టేసి విజన్ ప్రో అయితే తీసేసుకోండి. విజన్ ప్రో ఈ టీవీ 29,900 రూపీస్ అయితే ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 3,500 రూపీస్ తగ్గుతుంది. అప్పుడు 26,140 రూపీస్ అయితే వస్తుంది. సో, ఏదేమైనా కానీ సోనీ టీవీ ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ఈ టీవీ. బడ్జెట్‌ని మీరు దృష్టిలో కూడా ఉంచుకుంటారు కాబట్టి సో, అదైతే చూసుకోండి. సోనీ నుంచి మరొక టీవీ ఉంది. X64L అని 43 ఇంచెస్ టీవీ. దీని యొక్క ప్రైస్ 38,900 రూపీస్. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 2,750 తగ్గిన తర్వాత 35,900 రూపీస్‌కి అయితే వస్తుంది. సో, దీనికంటే సోనీ బ్రావియా 2 చాలా ఉత్తమం. అది తీసేసుకోండి. దెన్ నెక్స్ట్ చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. 61B తీసుకోవాలా? 69B తీసుకోవాలా అని. సో, 61B కొంచెం తీసుకోవచ్చు. కొంచెం అన్ని స్పెసిఫికేషన్ పరంగా లిటిల్ బిట్ కొంచెం పిక్చర్ క్వాలిటీ బెటర్‌గా ఉంటుంది. కాకపోతే 69B కూడా తీసుకోవచ్చు అంటే యెస్, తీసుకోవచ్చు అని చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను. 69B 43 ఇంచెస్ టీవీ ప్రైస్ 69,900 రూపీస్ అయితే ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 2,250 రూపీస్ తగ్గి 24,240 రూపీస్‌కి వస్తుంది. ఇదే సిరీస్‌లో 69B సిరీస్‌లో 55 ఇంచెస్ టీవీ కూడా అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇది కూడా తీసుకోవచ్చు. దీని ప్రైస్ అనేది 36,900 రూపీస్ అయితే ఉంది. మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే రూ. 2,250 తగ్గుతుందన్నమాట. రూ. 2,500 తగ్గుతుంది. అప్పుడు 34,240 రూపాయలకు ఈ యొక్క టీవీ అయితే వస్తుంది. సో, లూట్ అయితే చేసేసుకోండి. అలాగే మోటోరోలా టీవీస్ కూడా అయితే చూస్తుంటారు చాలా వరకు. సో, ఈ మోటోరోలా QLED కంటే మినీ ఎల్ఈడి తీసుకోమని అయితే అంటాను. కానీ మినీ ఎల్ఈడి మీద హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 1,500, 1,250 రూపాయలు తగ్గుతుంది. సో, అది నాకు అంత లూట్ అయితే అనిపియలేదు. అందుకే ఈ వీడియోలో చెప్పట్లేదు. బట్ లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి గైస్. సో, మోటోరోలా QLED టీవీ 43 ఇంచెస్ టీవీ 25,399 అయితే ఉంది. అంటే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 2,750 రూపాయలు తగ్గి 23,240 రూపాయలకైతే వస్తుంది. సో, ఈ యొక్క టీవీ మీద నేనైతే లుక్ వేయొద్దైతే అంటాను. మీ బడ్జెట్ కన్సిడర్ చేసుకొని తక్కువ ప్రైస్‌లో ఉంది తీసుకోవాలి అనుకుంటే అప్పుడు దీన్ని
అయితే తీసుకోండి. కానీ మీరు పైసలు పెట్టగలరు అనుకుంటే మాత్రం ఫస్ట్ సోనీ బ్రావియా 2కి అయితే వెళ్ళండి, అదర్వైజ్ వెళ్ళకండి. అండ్ ఇంకా రియల్మీ నుంచి కూడా 43 ఇంచెస్ టీవీ అయితే ఉంది. ఇది 21,499కి అయితే వస్తుంది. చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. ఎవరైతే పెట్టలేని అనుకుంటారు చూసినావా, ఈ యొక్క రియల్మీ టీవీకి అయితే వెళ్ళొచ్చు మోటరోలా కంటే. ఇది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు మీద 1,250 తగ్గుతుంది. 20,249 రూపాయలకు రియల్మీ 43 ఇంచెస్ క్యూఎల్ఈ టీవీ అయితే వస్తుంది. సో ఒకసారి లుక్ అయితే వేయండి. అండ్ ఇప్పుడు చెప్పబోయే టీవీ వచ్చేసరికి అందరూ క్యూఎల్ఈ టీవీ అయితే అనుకుంటారు. కాకపోతే వీళ్ళు ఇచ్చి ఏదైతే బాక్స్ అయితే ఉంటుందో దాని మీద 4K ఎల్ఈడి అయితే ఉంటుంది. సో నాకు తెలిసి ఇది క్యూఎల్ఈ టీవీ అయితే పక్కా అయితే కాదు. ఒక్కసారి అయితే P71B ఎవరైనా తీసుకున్నారనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. క్యూఎల్ఈడి క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ వస్తుందా అనే దాని గురించి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ప్రైస్ తక్కువ ఉందని చెప్పేసి ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే మాత్రం ఇది 55 ఇంచెస్ టీవీ 32,990 రూపీస్ అయితే ఉంది. హెచ్డిఎఫ్సి కార్డు యూజ్ చేస్తే 2,750 రూపీస్ అయితే వస్తుంది. 29,990కి అయితే వస్తుంది. బట్ నేనైతే స్కిప్ చేయమని అయితే అంటాను, అది మీ ఇష్టం. తర్వాత ఇంకోటి సోనీ బ్రావియా 2 మీద 65 ఇంచెస్ టీవీ అయితే ఉందన్నమాట. దీని మీద మాత్రం ఎక్సలెంట్ డీల్. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే ఏకంగా 11,250 రూపాయలు అయింది. డైరెక్ట్ పేమెంట్ ఆఫర్ అయితే వస్తుంది. ఈ టీవీ ప్రైస్ 76,990 రూపాయలు అయితే ఉంది. ఈ 11,250 రూపీస్ తీసేసిన తర్వాత 65,740 రూపాయలకు ఈ టీవీ అయితే వస్తుంది. కళ్ళు మూసుకొని 65 ఇంచెస్ టీవీ ఎవరైనా ఈ బడ్జెట్ రేంజ్లో ఉన్నారనుకుంటే తీసేసుకోండి. ఇంకోటి ఎల్జీ టీవీ గురించి అయితే అడుగుతుంటారు. ఎల్జీ UR7500 మోడల్ టీవీ, ఇది 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కూడా ఉంది. అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా తీసేసుకోండి. 29,990 రూపీస్. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 4,250 రూపాయలు తగ్గి 25,490 రూపాయలకి అయితే వస్తుంది. సో 25,000 బ్రాకెట్లో అయితే వస్తుంది కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ 31,000 పెట్టగలను అనుకుంటే ఆ టీవీ తీసుకోండి, లేదా విజన్ ప్రో ఎల్జీ అంటే ఎల్జీకి వెళ్ళేసిన తర్వాత విజన్ ప్రోకి అయితే వెళ్ళండి గైస్, ఓకేనా? అదైతే గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది మినీ ఎల్ఈడి టీవీ అయితే అడుగుతుంటారు, ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఉన్న టీవీ కావాలి భయ్యా అని అయితే అడుగుతుంటారు. కాకపోతే మినీ ఎల్ఈడిలో ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఇచ్చారు, కాకపోతే అది బిగ్గర్ సైజెస్లో ఉంటేనే మీకు మంచి ఎఫెక్టివ్గా అయితే కనపడుతుంది. అంటే 65, 75, 85 ఇంచెస్ టీవీస్ అయితే ఉన్నాయి కదా, 75, 85 ఇంచెస్ టీవీస్ అయితే ఉన్నాయి కదా, వాటిలో వీళ్ళు పర్ఫెక్ట్గా ఐమాక్స్ ఎన్హాన్స్డ్ టీవీస్ అయితే సపోర్టివ్గా అయితే ఇచ్చారన్నమాట. అది తీసుకోండి, బెటర్గా ఉంటుంది. సో హైసెన్స్ మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉన్నాయి. సో ఈ రెండు టీవీలు ఖచ్చితంగా అయితే తీసుకోండి మినీ ఎల్ఈడి టీవీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి విడా ఆపరేటింగ్ సిస్టమ్ తోటి అయితే వస్తున్నాయి, గూగుల్ టీవీ అయితే రావట్లేదు. కాబట్టి చాలామంది దీన్ని స్కిప్ అయితే చేస్తున్నారు. కానీ దీని నుంచి వచ్చే పిక్చర్ క్వాలిటీ మాత్రం అమేజింగ్. అండ్ సర్వీస్ పరంగా కొంచెం లిటిల్ బిట్ తేడా అయితే ఉంది, అదైతే గ్రహించాలి. కొంచెం లేట్ అయితే సర్వీస్ అనేది రెస్పాండ్ అవుతారు, బట్ లేట్ రెస్పాండ్ అవుతారు, అదైతే గుర్తుంచుకోండి. ఐసెన్స్ మినీ ఎల్ఈడి టీవీ ఎంత ప్రైస్ అయితే అనుకుంటున్నట్లయితే 55 ఇంచెస్ టీవీ 47,399 అయితే ఉంది గైస్. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 3,750 రూపాయలు తగ్గుతుంది, 43,399కి అయితే వస్తుంది. అదే 65 ఇంచెస్ టీవీ కూడా అవైలబుల్గా అయితే ఉంది, 66,499 రూపాయలకి అయితే ఉంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 6,250 రూపాయలు డైరెక్ట్ పేమెంట్, 60,249 రూపాయలకి అయితే వస్తుంది. U7N ఉంది, ఇది కూడా ఎక్సలెంట్. ఇది మినీ ఎల్ఈడిలో 120 Hz రిఫ్రెష్ రేటు. ఇప్పుడు నేను ఏదైతే U6N Pro అయితే ఉందో అది చెప్పింది ఏంటంటే 60 Hz రిఫ్రెష్ రేట్ నేటివ్లీ. సో ఇప్పుడు ఐసెన్స్ U7N 55 ఇంచెస్ టీవీ 67,399 అయితే ఉంది. ఈ టీవీ మన ఛానల్లో అన్బాక్సింగ్, ఇప్పుడు చెప్పిన టీవీలో ఆల్మోస్ట్ మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో 67,399 అయితే ఉంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 2,250 రూపాయలు తగ్గిన తర్వాత 65,749 రూపీస్కి వస్తుంది. అదే 65 ఇంచెస్ టీవీ 94,399 అయితే ఉంది. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ అయితే ఉంది, అందుకే ప్రైస్ అది ఎక్కువ ఉంది. ఇది తీసుకోండి, ఎక్సలెంట్గా అయితే ఉంది. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ కావాలనుకుంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ద్వారా 7,750 రూపాయలు తగ్గుతుంది, 87,749 రూపాయలకైతే వస్తుంది. సో ఎక్సలెంట్. అండ్ అలాగే టోషిబా నుంచి రీసెంట్గా 2024 మోడల్ లాంచ్ అయితే చేశారు, ఈ టీవీ కూడా కన్సిడర్ చేయొచ్చు. 55 ఇంచెస్ టీవీ అయితే ఉంది, 41,399 అయితే ఉంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 2,500 రూపాయలు తగ్గుతుంది, అప్పుడు 39,249 రూపీస్కి అయితే వస్తుంది. సో మోటోలో మినీ ఎల్ఈడి టీవీస్ కూడా అయితే ఉన్నాయి, కానీ నేను చెప్పట్లేను, బట్ అది ఎక్కడ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 1,000 రూపాయలు తగ్గుతుంది. సో అదైతే నేను తీసుకోవద్దు అనేది అంటాను. ఈ మినీ ఎల్ఈడి టీవీ తీసుకొని టోషిబా నుంచి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో గైస్ ఇవన్నమాట టాప్ 10 టీవీస్. కాకపోతే దీనిలో నేను మీకు రికమెండ్ చేసేవి ఏంటి అంటే సోనీ, సామ్సంగ్
అలాగే ఎల్జీ, తర్వాత హైసెన్స్ మినీ ఎల్ఈడి టీవీస్ అండ్ టీసీఎల్ 690B ఉన్నాయి కదా, అవి తీసుకోండి. ఇవి ఖచ్చితంగా తీసుకోండి. లేదా మీరు అంత ప్రైజ్ ఎక్కువ ఉన్నాయి బ్రో నేను పెట్టలేను అనుకున్నప్పుడు రియల్మీ అయితే కన్సిడర్ చేయొచ్చు నా దృష్టిలో. అండ్ మోటరోలా కంటే తర్వాతకి వచ్చేసరికి కోకా టీవీస్ అయితే ఉంటాయి, అవి కన్సిడర్ చేయొచ్చు. అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని అయితే తీసేసుకోండి. మీకు లూట్ ఆఫర్స్ పొందాలి అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ డీ ఛానల్ జాయిన్ అయితే అవ్వండి. ఎక్సలెంట్ లూట్ అయితే అక్కడ పోస్తుంటాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి కూలర్ మీద ఏమైనా ఆఫర్ ఉందా, అవి ఏమైనా ఆఫర్ ఉంటే మీకు వీడియో అయితే చేస్తాను. తొందరగా వస్తుంది వీడియో. అండ్ స్టే ట్యూన్ విత్ మీ. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.